కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాగా ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మరోవైపు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు జస్టిస్ పీసీ ఘోష్. కమిషన్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనున్న నేపథ్యంలో కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతిని ఇచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి వెళ్లనున్నారు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, బుద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ కాన్వాయ్తో భారీ కాన్వాయ్తో దీనికి సంబంధించి విజువల్లో చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే ఇటు బీఆర్కే భవన్ కి చేరుకున్నాం. మనం ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లో 11:30 కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొనబోతున్నారు ఇటు మాజీ సీఎం కేసీఆర్. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఒక అరగంట ముందే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం అక్కడ బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అయితే ఉన్నారు. సో మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ఇటు విచారణకైతే సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. బీఆర్కే భవన్ దగ్గర మనం ప్రస్తుతం సిచ్యుయేషన్ చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అలాగే మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు. అలాగే అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు, పటిష్ట బందోబస్తును. ఇప్పటికే ఇటు విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుతో పలుసార్లు భేటీ అయ్యారు. దాదాపు 2 రోజులుగా భేటీ జరిగింది. సో కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఇక్కడైతే ఈ రోజు ఏ విధంగా విచారణ జరగబోతుంది కేసీఆర్ది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇది ఒక బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణ అనేది ఈ రోజుతో మరి తుది అంకానికి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి మాజీ సీఎం కేసీఆర్ విచారణ తర్వాత ఏం మాట్లాడతారు, అలాగే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. మనం చూసాం మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. సో కాళేశ్వరం కమిషన్ ముందు అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కేసీఆర్ ని, అలాగే కేసీఆర్ వాటికి ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం అయితే అప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అయితే ఆ టైంలో సీఎం గా కేసీఆర్ ఉన్నారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటు హరీష్ రావు ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావునైతే విచారణ అయిపోయింది. సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ని మరి కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టనుంది కేసీఆర్ ని. సో మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడే మాజీ సీఎం కేసీఆర్ అటు బీఆర్కే భవన్ లోపలికి విచారణకు అయితే వెళ్తున్నారు. భవన్ దగ్గర ప్రస్తుత సిచ్యుయేషన్ గురించి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బీఆర్కే భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పుడే ఇటు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది?
శాలిని కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 11:30 కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఆయన అర్ధగంట ముందే అంటే ఆల్రెడీ బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. 6th ఫ్లోర్ లో కాళేశ్వరం కమిషన్ ఉంటుంది. 6th ఫ్లోర్ లో ఆయన 10 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్ గా 11:30 టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారు. అయితే కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, సంతోష్ వీరు మాత్రమే ఉన్నారు. వీరందరూ కూడా వెయిటింగ్ హాల్ లో కూర్చుంటారు. కేసీఆర్ ఒక్కరే ఓపెన్ కోర్ట్ లో టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ ముందు విచారణకు హాజరవుతారు. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే బీఆర్కే భవన్ వద్ద సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుతున్నారు. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చేరుకుంటారని 3 గంటల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క చుట్టుపక్కల సచివాలయం కానీ, జిహెచ్ఎంసీ వైపు కానీ, ఇటు ఆదర్శ్ నగర్ వైపు కానీ కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా మూసి చేశారు. సో దారి మళ్లింపు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సో దాదాపుగా 2 గంటల పాటు కేసీఆర్ విచారణ ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మిగిలిన నేతలందరూ కూడా ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో టీఆర్ఎస్ ప్రతినిధి కేసీఆర్ ఉన్నారు, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేచి చూస్తున్నారు. అంటే కేసీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా వారందరూ అక్కడే ఉంటారు. సో కేసీఆర్ అంటే ఉన్నది మాత్రం నలుగురు ఉన్నారు. యాక్చువల్ గా 9 మంది ఉంటారని ముందుగా సమాచారం ఇచ్చారు. కాకపోతే 4 మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, సో ఆయనతో పాటుగా సంతోష్ ఉన్నారు, తర్వాత బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. యాక్చువల్ గా కవిత కూడా వెంట వచ్చింది, కాకపోతే మధ్యలోనే దిగి ఆమె వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి సమాచారం. అంటే ఇక్కడ నుంచి ఎర్రబల్లి వ్యవసాయ నుంచి బీఆర్కే భవన్ వద్దకు కూడా కవిత కేసీఆర్ అంటే ఉన్నారు. చూడాలి 11:30 కేసీఆర్ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో చూసాం, మీడియాలో రాజేందర్ని 1:30 పాటు కమిషన్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావును 1:38 పాటు విచారించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ ఎంతసేపు విచారిస్తున్నది కూడా తెలియాల్సి ఉంటుంది. సో కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసిన సమాచారం. సో మాట్లాడతారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క బీఆర్కే భవన్ లో 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఒక 17 నిమిషాల వ్యవధిలోనే టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ ముందు ఆయన విచారణకి హాజరవుతారు. ముందుగా టీసీ ఘోష్ ముందు కేసీఆర్ విచారణకి హాజరైన తర్వాత ఏమేమి ప్రశ్నలు టీసీ ఘోష్ అడిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఇప్పటికే ఆధారాలతో సహా అన్ని కూడా ఫైల్స్ సిద్ధం చేసుకున్నారు, లోపలికి తీసుకెళ్లారు. కాబట్టి సో ప్రతిదీ కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. దానిలో భాగంగా అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రధానంగా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో దానిలో భాగంగా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంతమంది అయితే పనిచేశారో వారందరినీ కూడా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. ఇప్పటికే ఇంజనీర్లందరినీ కూడా విచారించింది. సో అందులో ఉన్నటువంటి ఎవరైతున్నారో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని విచారించింది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుని విచారించింది. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు విచారిస్తుంది. సో దాదాపుగా కేసీఆర్ విచారించిన తర్వాత ఈ రోజు కమిషన్ విచారణ దాదాపుగా పూర్తవుతుంది, నివేదిక సిద్ధమవుతుంది. చూడాలి మరి ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు కమిషన్ అడుగుతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. అయితే మొన్న మాత్రం హరీష్ రావు మీడియా ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు,
కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నేను చెప్పానన్నా చెప్పేశారన్నారు. కాబట్టి కమిషన్ ఏం ప్రశ్న అడిగింది కూడా అధికారులు చెప్పారు. దానిలో భాగంగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ ఎటువంటి ప్రశ్న అడిగింది, ఆయన ఏం సమాధానం చెప్పారని కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉన్నదని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుమ్మిడి హత్య దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించింది. కానీ అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల మేడిగడ్డ దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించారు. సో అప్పుడు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి మనకి యాప్కోర్ సంస్థ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మించామనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇతరులందరూ కానీ అటువంటి కీలక నేతలందరూ కూడా చెప్పారు. సో దానిలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి సో ఉన్నటువంటి బ్యారేజీలు ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటితో పాటుగా పంపౌజులు కానీ వాటితో పాటుగా ఈ యొక్క టన్నెల్స్ కానీ ఎన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది, ఈ యొక్క గోదావరి నీళ్లు అంటే మనకి కాళేశ్వరం నుంచి ఎక్కడి వరకు తెలంగాణ వరకు మనకు నీళ్లు తీయొచ్చు అనే ఆధారాలతో సహా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ నిర్మించిన తర్వాత కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, సో ఆ ఆయకట్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాము, ఆ దేశంలోనే పంజాబ్ తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉత్పత్తి అయిందనే ఆధారాలు కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా చాలా కీలకమైన ప్రశ్న కమిషన్ కేసీఆర్ అడిగే అవకాశం ఉంది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అని కూడా కేసీఆర్ ని కమిషన్ అడిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం మాత్రమే. అడుగుతుందా లేదా అనే తర్వాత మనకి సమాచారం మాత్రమే చూడాలి మరి ఈ ప్రశ్న అడుగుతుందా లేదా అనేది. సో దానికి కేసీఆర్ కూడా ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం గురించి కూడా కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ భాగంగా 2 పియర్స్ కుంగిపోయాయి. కాబట్టి అది ఎందుకు కుంగింది ఏంటి రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని విఫల ప్రాజెక్టు గా పెద్ద ప్రజలకు తీసుకెళ్ళింది. కాబట్టి సో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రజలకు ఈ యొక్క విఫల ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుపోయింది. కాబట్టి కేసీఆర్ ఈ రోజు కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పటాపంచలు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఆ యొక్క ఆధారాలతో సహా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ ఆధారాలతో సహా కమిషన్ ముందు మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. 17 నిమిషాల్లోనే మరి కాసేపట్లోనే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకి హాజరవుతారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు, కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం ఏంటి, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు, కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు, మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. ఒకే వాహనాన్ని చూడొచ్చు. కాళేశ్వరం కమిషన్కు చేరుకుని వాహనం నుంచి కిందికి దిగుతున్నారు. కేసీఆర్ వెంట వాహనంలో కేసీఆర్ తో పాటుగా నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ పోలిక కేలివి. దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో తొలిపోరు నీళ్ల కోసమే. ఆ జల ఆశయమే ఇప్పుడు అనేక జలాశయాలుగా అవతరించింది. ఏటికి ఎదురేగి ప్రాజెక్టులను సాకారం చేసుకుంటోంది నవ తెలంగాణ. సమైక్య పాలకుల హయాంలో గుండె నిండా తడి ఉన్నా తెలంగాణ పొలం మడికి తడి చేరలేదు. ఆరుతడి పంటలతో అరకొర దిగుబడులతో బతుకు బెజారైన రైతన్నలు కంటి తడిని దాచుకోలేక, గుండె దడను కాచుకోలేక ఎన్నో గోసలు పడ్డారు. కష్టకాలాన్ని ధిక్కరించి ఇష్టమైన గమ్యానికి చేరిన తెలంగాణ భగీరథ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కాళేశ్వరుడి జటాజూటం నుంచి దిగే ప్రాణహిత పొలాల్లోకి పరువళ్లు తొక్కుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో అయితే ఇప్పటికీ బీఆర్కే భవన్ కి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. సో మరి కాసేపట్లో విచారణ ఎదుర్కొనబోతున్నారు. అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి?
ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో కుంగుబాటుకు సంబంధించి అదేవిధంగా ఎందుకు అటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 9 హెట్టి వద్ద గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్టును కాకుండా రీడిజైన్ చేసి మేడిగడ్డ అన్నారం జిల్లా బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఓవరాల్ గా ప్రాజెక్టులో సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అయ్యారు. మరికొద్దిసేపట్లో అటెండ్ కాబోతా ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్ చేరుకున్నారు. బీఆర్కే భవన్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా వందల సంఖ్యలో చేరుకొని మాజీ సీఎం కేసీఆర్ కు సంఘీభావంగా అక్కడ మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇది రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి విచారణ అనేటటువంటిది కూడా నినాదాలు చేస్తున్నారు. అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. కేసీఆర్ కొద్దిసేపు క్రితమే బీఆర్కే భవన్ లోకి చేరుకున్నారు. ఆయనతో పాటు 9 మంది నేతలను ఈ యొక్క కమిషన్ విచారణకు కేసీఆర్ తో పాటు 9 మంది నేతలు వెళ్ళనున్నారు. అందులో హరీష్ రావు, జోగులపల్లి సంతోష్, వారితో పాటుగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహమ్మద్ అలీ, అటు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే అటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు 3 అడ్వకేట్లు ఈ యొక్క విచారణ హాల్లోకి చేరుకోనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ వెళ్లే కంటే ముందుగానే పిసి ఘోష్, పినాకి చంద్ర ఘోష్ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా ఈ యొక్క బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ యొక్క విచారణ కొనసాగుతా ఉంది. గతంలో నడిచినటువంటి విచారణకు భిన్నంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. 114 మందిని ఇప్పటి వరకు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారించింది. అప్పుడు ఎప్పుడూ లేనటువంటి రిస్ట్రిక్షన్స్, కొత్త నిబంధనలు కూడా ఈ యొక్క కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున గులాబీ దండు, గులాబీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఏ ఒక్కరు కూడా కార్యకర్తలు లోనికి చొచ్చుకు వెళ్లకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఆ బీఆర్కే భవన్ ముందు ఉన్నటువంటి రహదారిని కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ బైఠాయించి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని సముదాయించేటటువంటి ప్రయత్నం అటు పోలీసులు చేసినప్పటికీ కూడా అది ఫలించలేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో వారికి నచ్చజెప్పి పంపించేటటువంటి ప్రయత్నం చేయించారు. అయితే కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగానే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు చేశారు. ఇది కేవలం రాజకీయ కక్షాపూరిత చర్యల్లో భాగంగానే కేసీఆర్ ని విచారణకు పిలుస్తున్నారు అనేది కూడా వారు పదే నినాదాలు చేస్తూ వారి సంఘీభావాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు కేసీఆర్ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త అండగా ఉన్నాము అనేటటువంటి సంకేతాలు జనంలోకి వెళ్లేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు గులాబీ మయంగా మారిపోతా ఉంది. అటు బీఆర్కే భవన్ నలువైపులా కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయినటువంటి పరిస్థితి, కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడనే ఉన్నారు. నేరుగా ఏ క్షణం పిన్ టు పిన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కేవలం లోనికి బీఆర్కే భవన్ లోకి అనుమతి ఉన్నటువంటి 9 మంది నేతలను, వ్యక్తిగత సిబ్బందిని ముందస్తుగా అనుమతించినటువంటి వారికి మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి గేటు లోపలికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోలీసులతో వారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన కమిషన్ నిర్ణయమే ఫైనల్, కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలనే తాము పాటిస్తున్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా అక్కడికి లోనికి పంపించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు పోలీసులు. దాంతో పాటుగా కమిషన్ ముందు పిలవాలి కాబట్టి పిలిచారనుకోవచ్చా? కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర, కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు,
నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచి నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి, వారు చెప్పినారు 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు. మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తిగా అయిపోయిన తరుణంలో మళ్ళీ 2 నెలలు పొడిగించి కేసీఆర్ ను ఇటు హరీష్ రావును పెంచినటువంటి సందర్భం కనిపించింది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను, ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో, 1 కోటి ఎకరాల మాగాణం చేసి పంజాబ్ ను, హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు. 1.5 కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ, కనీసం శంకుస్థాపన గానీ, ఒక ఇటుక పెట్టి కట్టి దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది? కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్యాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడు కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. మరి కాసేపట్లో అయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అనేది స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేసీఆర్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది విచారణ? మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అప్డేట్స్ ఏంటి?
రాజు చెప్పండి. రైట్ శాలిని, కేసీఆర్ మరికాసేపట్లోనే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా హాజరు కాబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టవలసి వచ్చింది, తెలంగాణ ఆవిర్భావమే నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం జరిగినటువంటి సుదీర్ఘ పోరాటం 1969 ఉద్యమం కావచ్చు, ఇప్పుడు మలిద దశ ఉద్యమం కావచ్చు, స్వరాష్ట్ర కాంక్ష తర్వాత ఏమేం సాధించుకున్నామంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్లకుండా ఉండేందుకు, ఇక్కడ రాష్ట్ర రైతాంగం సస్యశ్యామలంగా ఉండేందుకు కట్టినటువంటి ప్రాజెక్టుగా పదే పదే కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టును చూపించారు. ప్రధానంగా అదే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఒక 2007 నుంచి 14 వరకు ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో అటు సెంట్రల్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణలో కీలకమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ చేయవలసి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అందులో జరిగినటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు, ప్రాజెక్టు కట్టడానికి బిఫోర్గా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే గనక అక్కడ నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో అటువంటి నివేదికలను బేస్ చేసుకొని హైపవర్ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు బేస్ చేసుకొని ఈ యొక్క రీడిజైన్ చేశామనేది కూడా నిన్నటికి నిన్న ఈ నెల 9వ తేదీన హరీష్ రావు విచారణ కమిషన్ ఎదుట హాజరైన సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీటిని స్టోరేజ్ చేశారు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు అనేటటువంటి అంశానికి సంబంధించి క్షుణ్ణమైనటువంటి ప్రశ్నలను ఈ యొక్క కమిషన్ హరీష్ రావు ముందు పెట్టింది. అటువంటి ప్రశ్నలే కేసీఆర్ ముందు కూడా ఉంచేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావుకు సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్ కేసీఆర్ కు వివరించడం జరిగింది. కేసీఆర్ ఈ యొక్క మొదటి నుంచి చివరి వరకు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఎకరా కేసీఆర్ కు అవగాహన ఉంది. కాబట్టి మొదటి నుంచి ఆ కేబినెట్ సబ్ కమిటీ కంటే ముందుగా ఏం జరిగింది, ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది, ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి నిష్ణాతులతోనే వ్యవసాయ రంగానికి అటు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి అప్పటి మంత్రులతో సబ్ కమిటీని వేసినప్పటికీ ఆ తర్వాత సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఆ ప్రాజెక్టులో రీడిజైన్ చేయవలసి వచ్చింది అనేది కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే మొదట తుమ్మిడిహెట్టి వద్ద ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదలిసినటువంటి ప్రాజెక్టుకు ఎక్కువ హైట్ ఉందంటూ కూడా అటు మహారాష్ట్ర పెద్ద ఎత్తున అబ్జెక్షన్ తెలిపిన నేపథ్యంలో పలు సందర్భాలు చర్చోపచర్చలు చేసినప్పటికీ కుదరకపోవడంతో ఈ యొక్క రీడిజైన్ చేశామనేది కూడా మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట క్షుణ్ణంగా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కు వివరించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉంది. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. క్లియర్ గా ఆ యొక్క విచారణ హాల్లో కేవలం దాదాపు 40 మంది మాత్రమే ఉంటారు. దాదాపు ఒక 20 మంది మీడియా ప్రతినిధులు, మరోవైపు కేసీఆర్తో పాటు కేసీఆర్ వెంట వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది, ఓవరాల్ వారో 20 మంది, వీరో 20 మంది కమిషన్ సభ్యులు ఉంటారు. ఒక కమిషన్ అటు చైర్మన్ అడిగినటువంటి ప్రశ్నలు అటు డిస్ప్లే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి, వాటికి క్షుణ్ణంగా సమాధానం ఇస్తారు. ఆ తర్వాత అఫిడవిట్ పైన నమోదు చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్నటువంటి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క పద్ధతుల్లో ఈ యొక్క విచారణ కొనసాగబోతా ఉంది. ఎటువంటి
ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎందుకు కింద 3 బ్యారేజీలు నిర్మించవలసి వచ్చింది, ఆ తర్వాత 15 రిజర్వాయర్లు ఎందుకు నిర్మించవలసి వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు నీటి కాలువలు కావచ్చు, ఇతర నీటి లభ్యత లేకపోవడం ప్రధాన ఉద్దేశంతో తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు. అందులో ఆ యొక్క రిజర్వాయర్లో అతిపెద్దదైనటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటి నిల్వను చేసుకునేటటువంటి స్టోరేజ్ కలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అంత పెద్దటి రిజర్వాయర్స్ కూడా నిర్మించడం జరిగింది. ఓవరాల్ గా ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కాళేశ్వరం అంటే కుంగిపోయినటువంటి 2 పిల్లర్స్ మాత్రమే కాదు, ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తున్నాం, దాంతోపాటుగా అందులో ఉన్నటువంటి బరాజులు ఎన్ని, దాంతోపాటుగానే ఆ బ్యారేజ్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్వహణ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో అంటే వర్షాకాలంలో కొంత సంపూర్ణమైనటువంటి వర్షాలు లేకపోతే గనక ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా పైన ఉన్నటువంటి భూభాగానికి నీరు అందించడం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో కమిషన్కు వివరించేందుకు కేసీఆర్ 2 రోజుల నుంచి సన్నద్ధమై పూర్తి స్థాయిలో మరోసారి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉన్నప్పటికీ కూడా పిన్ టు పిన్ స్టడీ చేసిన అనంతరం ఈ యొక్క కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఈ యొక్క కమిషన్ విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం అవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ కమిషన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లోకి వెళ్ళేటటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ఆ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన పూర్తి స్థాయిలో అక్కడ ఫోన్స్ సబ్మిట్ చేసి ఎటువంటి నాయిస్ చేయకుండా ఉండే విధంగా అక్కడ స్టిక్స్ ఏర్పాట్లు చేశారు. ఆ ఫోన్లు కూడా సబ్మిట్ చేసి లోపల విచారణ హాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. కింద కార్యకర్తలు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా వారి నినాదాలు కావచ్చు, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ని నిధులు ఉపయోగించారు, ఆ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఆ కార్పొరేషన్ తెచ్చినటువంటి లోన్స్కు రీపేమెంట్ ఏ విధంగా చేస్తారు, అప్పుడు ఇచ్చినటువంటి హై పవర్ కమిషన్ నివేదికకు పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చారా, ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంది, టెక్నికల్ అంశాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత, సీఎం హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత ఎంత ఉంది, అందులో ఆయన నిర్ణయం ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారు, ఇంజనీర్లు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 114 మంది ఇప్పటి వరకు విచారణకు అటెండ్ అయ్యారు. 115వ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అటెండ్ కాబోతా ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి వివరాలు, వాగ్మూలాలు పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు. కేసీఆర్ ఇచ్చినటువంటి వివరాలు సమాధానాలతో సరిపోలుతున్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అనంతరం ఈ యొక్క విచారణ అనంతరం ఎంక్వైరీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విచారణ సందర్భంలో అటు కమిషన్ సంధించేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కమిషన్ ముందు అటెండ్ కాబోతా ఉన్నారు. ఇదొక రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ రాజు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. 2017 ఫిబ్రవరిలో కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించింది. మొదటి అనుమతికి సాంకేతిక సలహా కమిటీకి మధ్యనున్న 8 నెలల్లోనే అంతర్రాష్ట్ర అనుమతి, అటవీ, పర్యావరణ, సాగు ప్రణాళిక, ఇరిగేషన్ ప్లానింగ్ ఇలా అన్ని అనుమతులు లభించాయి. ఇంత భారీ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులు రావటం అరుదైన అంశం. అందుకే ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా కాంట్రాక్టర్లు పోటీపడి పనులు పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు తెప్పించడం, సాంకేతిక నిపుణులు, కూలీలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం, 3 షిఫ్టుల్లో పనులు చేయించడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగారు. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన ఘనత దీనిది.
భూమి మీది నిర్మాణాలను చూసినా, భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్ హౌజ్లను చూసినా, అనకొండల నేల మాలిగల్లో కిలోమీటర్ల కొద్ది సాగిపోయే సొరంగాలను చూసినా కళ్ళు చెదరటం ఖాయం. మేడిగడ్డ వద్ద గోదావరి ప్రాణధారను పొదిని పట్టుకుని అక్కడి నుంచి మెట్టు ఎక్కించుకుంటూ ఎక్కడికక్కడ వరుస బ్యారేజీలతో అడ్డుకట్టి మహా భారీ మోటార్లతో వడివడిగా మైళ్లకు మైళ్లు నడిపించుకుంటూ చివరాఖరికి ఏకంగా 500 మీటర్ల ఎత్తు వరకు తీసుకుపోయి తెలంగాణ నేల తల్లిని తడిపే ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం. జూన్ 21న తెలంగాణ నేల పులకించిన రోజు. కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్న దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన తెలంగాణ గడ్డ వెలుగుల వైపు ప్రస్థానాన్ని ప్రారంభించిన రోజు. కడలి వైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి లక్షలాది ఎకరాల మాగాణం బాధ్యత నీదే తల్లి అంటూ హారతి పట్టిన చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజు. 6 దశాబ్దాల పాటు కరువు ఛాయలతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి ధాన్యసిరులతో కలకలలాడింది. 3 ఏళ్లలోనే లక్షలాది ఎకరాలకు జీవం పోసే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచానికే చుక్కానిగా మారింది తెలంగాణ. నాడు నింగి నుంచి గంగను భూమి మీదకు తెప్పించేందుకు భగీరథుడు తపస్సు చేశాడు. నేడు గోదావరి నీటిని పట్టి నిలిపి పొడమి తల్లి రుణం తీర్చుకునేందుకు విశ్వ ప్రయత్నమే జరిగింది. ఆ భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. 2025 జూన్ 11న బృహత్తర ప్రాజెక్టు నిర్మించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. కేసీఆర్ తో పాటుగా ఏదైనా ఆంధ్రజ్యోతి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజీలు, పంప్ హౌజ్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకెళ్లటం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక్ సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపుర తదితర రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చింది గులాబీ దళం. ప్రాజెక్టు తెలంగాణకు జీవాధార లాంటిదన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు. 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కుంగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే వాహనాన్ని చూడొచ్చు. కాళేశ్వరం కమిషన్ కు చేరుకుని వాహనం నుంచి కింది ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది.
బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు చేసింది. రిసార్టుపై పోలీసులు రైడ్స్ చేశారు. అర్ధరాత్రి 2 తర్వాత రైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇక బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది పాల్గొనగా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదు చేశారు. కేసుపై విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. రైట్, మంగ్లీ బర్త్డే పార్టీ ఎక్కడైతే రిసార్ట్ లో చేసుకుందో ఆ రిసార్ట్ పై అయితే పోలీసులు రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణ ప్రముఖ సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసినటువంటి ఓ పార్టీలో అనుమతి లేని మద్యంతో పాటు గంజాయి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఘటన అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ఆమె యొక్క బర్త్డే సందర్భంగా మంగ్లీ చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో ఒక పార్టీని ఏర్పాటు చేసింది. ఎటువంటి అనుమతులు అనేవి లేకుండానే ఈ పార్టీని అరేంజ్ చేసింది. కాకుండానే ఆమె ఇందులో విదేశీ మద్యాన్ని కూడా ఉపయోగించారు. ఈ పార్టీలో ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ అరేంజ్ చేసింది మంగ్లీ. ప్రస్తుతం దీని మీద పోలీసులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడైతే ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని ఉపయోగించడం, అనుమతికి మించినటువంటి అంటే తీసుకోవాల్సినటువంటి లిక్కర్ కు సంబంధించినటువంటి ఎక్కువ మొత్తంలో లిక్కర్ బాటిల్స్ ను వినియోగించినటువంటి విషయం తెలిసిన తర్వాత పక్కా సమాచారంతో పార్టీ నిర్వహిస్తున్నటువంటి త్రిపుర రిసార్ట్ లో ఎక్సైజ్ పోలీసులు ఒకసారిగా రైడ్ చేశారు. ఈ రైడ్ లోనే దామోదర్ అనేటువంటి వ్యక్తి, పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తికి గంజాయి పాజిటివ్ సైతం వచ్చింది. సో ప్రస్తుతం యొక్క వ్యవహారం అనేది తెలుగు చలనచిత్ర సీమలోను, మరోవైపున ఇటు సింగర్ కు సంబంధించి కూడా ఒకసారిగా కలకలం సృష్టిస్తోంది. దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ రావడంతో మరి అతను ఆ పార్టీలో గంజాయి తీసుకున్నాడా లేకపోతే బయట నుంచి గంజాయి తీసుకొని పార్టీకి అటెండ్ అయ్యాడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు వీళ్ళందరినీ దాదాపు 48 మందిని అదుపులోకి తీసుకొని జరిగినటువంటి పార్టీ మీద ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మంగ్లీ విషయానికి వచ్చినట్లయితే ఆమె మనం గతంలో చూసినట్లయితే చాలా పేదరికం నుంచి తాను వచ్చిన విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత ఒక ఛానల్లో పనిచేసిన తర్వాత ఆమె ఒక ఛానల్లో పనిచేసి అక్కడి నుంచి కొంత పాపులారిటీని సంపాదించుకొని ముఖ్యంగా తెలంగాణ నేపథ్యానికి సంబంధించినటువంటి ఫోక్ సింగింగ్ లో జానపద పాటలు అలాగే తెలంగాణ నేపథ్యాన్ని చాటి చెప్పినటువంటి పాటలను పాడుతూ ఆ రకమైనటువంటి పాపులారిటీని సంపాదించి ఆ తర్వాత సినిమాలలోనూ మంచి అవకాశాలను సాధించుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ సింగర్స్ లలో ఒక సింగర్ గా మంగ్లీ ఉంది. అలాంటి మంగ్లీ చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు అనేవి రావడంతో ఇటువంటి మందు పార్టీలను ఏర్పాటు చేయడం, మందు పార్టీలలో బడాబాబులను ఇన్వైట్ చేసి ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే, ఎక్సైజ్ పర్మిషన్స్ లేకుండా ఆ యొక్క మందు పార్టీలను విదేశీ లిక్కర్ తో కూడినటువంటి పార్టీలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం యొక్క అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. 48 మందిలో అతను కూడా ఒకటి కావడంతో అతనికి గంజాయి పాజిటివ్ రావడంతో అక్కడ గంజాయి కూడా వినియోగించారా లేకపోతే దామోదర్ రెడ్డి బయట నుంచి గంజాయి తీసుకొని పార్టీకి అటెండ్ అయ్యాడనేది ప్రస్తుతం పోలీసులు అతని అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇదే పార్టీలో మంగ్లీతో పాటు ఈ దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ రాగా ఆ మంగ్లీ సోదరి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే పార్టీలో ఉన్నారు. మరోవైపు ఆమె యొక్క సోదరి మనకు గతంలో ఒక పుష్పలోని ఒక సినిమా ఒక సాంగ్ తో ఫేమస్ అయినటువంటి ఇంద్రవతి చౌహాన్ అనేటువంటి మరొక సింగర్ మంగ్లీ యొక్క సోదరి సైతం అదే పార్టీలో ఉంది. ఇక తాజా సమాచారాన్ని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి దివి సైతం ఈ యొక్క పార్టీకి అటెండ్ అయినటువంటి విషయం తెలుస్తోంది. దివి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గతంలో కొన్ని షోస్ చేసింది. అలాగే ఆ తర్వాత ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ కు సంబంధించి కావచ్చు పలు మూవీలలో కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సినిమాలకు చిన్న బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా కూడా నటిస్తుంది. సో ఈమె కూడా ఆ పార్టీకి అటెండ్ అయింది. ఇలా పలువురు ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ నాయకులు, మంగ్లీకి తెలిసినటువంటి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు అందరూ దాదాపు 48 మంది వరకు ఈ పార్టీకి అటెండ్ అయినటువంటి తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఉపయోగించినటువంటి మద్యానికి సంబంధించి పెద్ద సౌండ్లను పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఈ యొక్క పార్టీని అరేంజ్ చేశారు అనేది పోలీసుల ద్వారా అందించినట్టు మనకు వచ్చినటువంటి సమాచారం. దీని మీద ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేవెళ్ల పోలీసులు అసలు వీళ్ళకి ఈ మద్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, విదేశీ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎటువంటి అనుమతులు లేకుండా ఎందుకు ఆ పార్టీని అరేంజ్ చేశారనే మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.